ఉందయ్యా, నా క్యారెక్టర్ చాలా బాగుంది అని కారెక్కి వెళ్ళిపోయారు. సార్ నార్మల్గా ఏదైనా సినిమా తీస్తే ప్రొడ్యూసర్లు ఎంతో కొంత ఇన్వాల్వ్ అవుతారు, కాస్టింగ్లో అవ్వచ్చు, లేకపోతే టెక్నికల్ ఎవరు తీసుకోవాలి అన్న విషయంలో అవ్వచ్చు. మీకు ప్రొడ్యూసర్ల నుంచి అలాంటి ఏమన్నా ప్రెషర్ కానీ, అలాంటి ఒక ఒత్తిడి కానీ, లేకపోతే ఒక రిక్వెస్ట్ కానీ వచ్చిందా ఈ సినిమా విషయానికి వస్తే? ఈ సినిమా విషయంలో పులిరాజు అని ఒక క్యారెక్టర్ ఉంటుందండి, మల్లికార్జున్ గారు. అడవిలోకి వెళ్ళి పులిని అలా చేశాను ఇలా చేశాను అని లేనిపోని అని చెప్తుంటాడు. ఆ వేషానికి కథ వినలేదండి ప్రొడ్యూసర్లు. నేను రాసిన వెండితెర నవల చదివారండి అంతే. ఎవరైనా 5 నవలు ఇచ్చేసి చదువుకోమని. అంటే ఇది చెప్పడానికి చెప్పే కథ కాదండి, చదువుకోవాలంతే. చదువుకున్న వాళ్ళు ఆ పులిరాజు వేషానికి ఒక ఆర్టిస్ట్ అనుకుంటున్నామండి మేము అన్నారు వాళ్ళు. ఎవరో చెప్పండి అన్న. రావు గోపాలరావు గారండి, ఆయన ఇస్తే బాగుంటుంది వేషం. నేను ఆలోచించుకున్నాను. రావు గోపాల్ అంటే నాకు చాలా గౌరవం అండి. రావు గోపాలరావు గారు అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం నాకు. అంటే ఆయన ఇల్లు కూడా మా వీధిలోనే, మహాలింగపురంలో. అయితే ఆయన పెట్టుకుంటే బాగుంటుందండి, కానీ మనం ఎఫర్ట్ చేయలేము. ఆయన ఏదో టైంకి వస్తారో ఏదో టైంకి వెళ్తారో. ఆయన దగ్గర క్యాజువల్ పట్టుకెళ్ళే మనిషి అండి ఈ మల్లికార్జునరావు. షూటింగ్ అప్పుడు దొరగారికి, అదే ఆయన దొరగారు మధ్యాహ్నం లంచ్ క్యారీ మల్లికార్జునరావు తీసుకెళ్ళేవాడండి. అంటే ఇతను చాలా గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్ మల్లికార్జునరావు. ఎక్కడో ప్రదర్శన చూసి ఆయన ఇష్టపడ్డారు. ఈడు వచ్చేసాడు ఎక్కడికి, హైదరాబాదు. ఎక్కువ ఆయన ఇంట్లోనే ఉండేవాడండి. ఆయనకి ఇవ్వకుండా మల్లికార్జునరావుకి ఇచ్చాను. దాని కాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారండి సార్. కానీ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ తీసుకున్నారు సార్ మీరు, అంటే గ్యాంగ్ రేప్. దాని వెనక మీరు క్రైమ్ థ్రిల్లర్ని అన్నారు, బట్ ద బేసిక్ క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ అమ్మాయి అక్కడికి వచ్చిన అమ్మాయిలని అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి చంపుతున్నారు. ఒక టీం, ఒక గ్యాంగ్.